దేవుని సంఘములో ఏ స్వరం ఉంది? మనుషులను ఏ స్వరం నడిపిస్తుంది? ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అమ్మ ప్రార్థన చేస్తుంది. అదే సమయంలో నేను మీ మధ్యలోకి వస్తున్నాను. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, దయగల తండ్రి యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. సర్వాధికారి నీ స్తోత్రాలు ప్రభువా, సర్వోన్నతుడా నీ స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీ స్తోత్రాలు ప్రభువా, కన్న తండ్రి నీ స్తోత్రాలు ప్రభువా, విమోచకుడా నీ స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడా నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావం తండ్రి. దేవా, గతించిన దినములన్నీ నీ సజీవమైన రెక్కల చాటున ప్రభువా, ఘనమైన హస్తాల కింద ప్రభువా మమ్మల్ని కాల్చి కాపాడవు ప్రభువా. యేసయ్యా, నీకేమి ఇవ్వగలము తండ్రి. నాయన, ఈ 2026వ సంవత్సరము మొదటి నెలంతా కాచి కాపాడవు ప్రభువా. నాయన, ఎన్నో విపత్తుల నుంచి ప్రభువా, అపవాది వేస్తున్న బాణముల నుంచి ప్రభువా, అనేక ప్రాణాపాయాల నుంచి మమ్మల్ని తప్పించి ప్రభువా, భద్రపరిచి ప్రభువా, సజీవుల లెక్కలో ఉంచి ప్రభువా, మమ్మలను, మా కుటుంబములను, మా సంఘ బిడ్డలను నాయన, ఇదిగో ఈ యొక్క ప్రభువా, ఈ బుధవారం అభిషేక కూడికొచ్చిన బిడ్డలందరినీ కూడా క్షేమముగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. మరలా 2వ నెలలో ప్రభువా, మొదటి బుధవారమున ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు ఆయా స్థలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి ప్రభువా, పరుగున నీ స్వరము వినాలని వచ్చి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఎంతవరకు నా తండ్రి నీ స్వరము వినిపించావు ప్రభువా, నీ స్తోత్రాలు తండ్రి. నిజమే ప్రభువా, లోకములోనికి అనేకమైన బోధలు బయలు వెలుచున్నాయి ప్రభువా. అయ్యా, ఇదిగో మనుషులు ప్రభువా, సంచల మనుషులు నాయన కాకుండా వలనని నేను మీకు రాయిచున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన సంచలత్వము తీసివేసి ప్రభువా, అయ్యా నిజమైన నీ వాక్యము తట్టు తిరిగి ప్రభువా, అయ్యా నీ వాక్యము కొరకే జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అయ్యా నా తండ్రి, ఇదిగో బంగారం మీద కట్టబడిన పునాది వలె ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి బిడ్డలు కూడా ప్రభువా, నీ వాక్యమనే పునాది మీద, సత్యవాక్యం మీద అయ్యా ప్రతిష్ఠించుకుంటూ సహాయం చేయి నాయన. అయ్యా, నేనే మార్గము, సత్యము, జీవము అన్నావు యేసయ్యా. నీ మీద నాయన వారు పునాది వేసుకుంటూ సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధడా నా తండ్రి, ఇదిగో నాయన అయ్యా, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క నాయన క్రియ అయ్యా తెలుసుకోలేక అనేక సేవకులు ప్రభువా గ్రుడ్డితనములో, అంధత్వములో ప్రభువా, ఆత్మీయ మూగతనంలో జీవిస్తున్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన నీ కార్యాలు చూడలేని వారుగా, వినలేని వారుగా, మాట్లాడలేని వారుగా ఉన్నారు ప్రభువా. అలాగ కాకుండా ప్రభువా, అయ్యా అదే అపోస్తలులే ప్రభువా, అయ్యా 120 మంది మీద నీ అభిషేకము కుమ్మరించావు ప్రభువా. అన్య భాషలతో నీ దిగి వచ్చావు ప్రభువా. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్క సేవకులు, ప్రతి ఒక్క సంఘము, ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభువా పరిశుద్ధాత్మ శక్తిని కనుగొనాలి ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి ప్రభువా. అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడాలి ప్రభువా. యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా నా తండ్రి, మా ముందు అనేకమైన భక్తులు నడిచి వెళ్ళారు ప్రభువా. అయ్యా నా తండ్రి, ఇదిగో బలమైన పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన సేవ చేశారు ప్రభువా. అట్టి రీతిగా ప్రతి బిడ్డలకు కూడా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడుటకు సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలు తండ్రి. రాజా యేసు రాజా, నీకు వందనాలు. ఇదిగో ప్రకటన గ్రంథములో 19వ అధ్యాయం 6వ వచనం 7వ వచనములో సెలవిచ్చినట్లు ప్రభువా యేసయ్యా నా తండ్రి, ఇదిగో ప్రజల శబ్దము, జలముల శబ్దము, ఉరుముల శబ్దము ప్రభువా,
నా తండ్రి ఇదిగో మనుష్య కుమారుడిగా నువ్వు వచ్చావు ప్రభు ఆ భూమి మీదకు తండ్రి. అయ్యా నా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దైవత్వంలో మనుష్యతత్వము చూపించావు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా మా వలే జీవించావు, మా వలే తిన్నావు, మా వలే పడుకున్నావు ప్రభువా నీకు వందనాలు. మా వలే ఈ భూమి మీద అనేక శ్రమలు అనుభవించావు ప్రభువా. అయ్యా మనుష్య రీతిగా దిగి వచ్చావు, మనుష్య కుమారుడుగా దిగి వచ్చావు ప్రభువా. నా తండ్రి ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని నాయన పరిశుద్ధాత్మ శబ్దం వినబడింది ప్రభువా. అయ్యా మరలా నీ ఈ యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు దేవాలయంలో ఇదిగో కొరడాతో నైనా నువ్వు గద్దించావు ప్రభువా. అయ్యా కొరడాతో నువ్వు శిక్షించావు ప్రభువా నీకు వందనాలు. మరలా ప్రభువా నాయన ఉరుముల శబ్దముతో, జలముల శబ్దముతో, అయ్యా ప్రజల శబ్దముతో మరలా తిరిగి నాయన అయ్యా నా తండ్రి గొర్రె పిల్లగా అయ్యా దిగి వచ్చావు ప్రభువా. అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభువా మరలా సింహముగా యూదా గోత్రపు సింహముగా దిగి రాబోతున్నావు ప్రభువా. అయ్యా యూదా గోత్రపు సింహముగా దిగి వస్తున్నప్పుడు సింహము గర్జించినట్లు నువ్వు గర్జించుతున్నావు ప్రభువా, గర్జించబోతున్నావు ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీ శబ్దం విని ప్రభువా నీ రాకడలో ఎత్తబడే వారిగా సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీ స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా ఇదిగో నాయన మోసపరిచే బోధల వైపు, అబద్ధ బోధల వైపు అయ్యా నాయన త్రొట్టిల్లిపోకుండా ప్రతి బిడ్డలు కూడా యూదా గోత్రపు సింహపు పిల్లల వలె ధైర్యము కలిగి ప్రభువా ఆది అపోస్తుల వంటి అయా సేవ జరిగించుటకు సహాయం చేయి నాయన. అగ్ని సంఘముగా మండించబడుటకు సహాయం చేయి నాయన. ఆది సంఘము వలె మండించబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు రగిలించబడాలి ప్రభువా. నీ ఆత్మ చేత మండించబడాలి ప్రభువా. నీ అభిషేకంతో నింపబడాలి ప్రభువా. అటు కృప దయచేసి నడిపించమని సహాయం చేయమని ప్రభువా. ఇదిగో నీ యొక్క గ్రంథమును ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనములను ధ్యానించి, నీ పరిశుద్ధ లేఖనములు చదివి ప్రభువా మా జీవితంలో అన్వయించుకుంటూ నీ గ్రంథాన్ని మోసే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. అయ్యా అపవాది వేసిన వలలో పడకుండానట్లు ప్రభువా నీ గ్రంథమును ఎత్తిపెట్టుకుంటూ సహాయం చేయమని కృప చూపి నడిపించమని, వేసిన కానుకలను ప్రతిష్టార్పణ దశమ భాగములను మీరు ఈ సేవలో విరివిగా వాడుకొని 100 రెట్లు ఫలము నీ బిడ్డలకు అనుగ్రహించమని, అలాగే నీ బిడ్డల ప్రభువా ఆయా స్థలాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చారు ప్రభువా. బిడ్డల కృప చూపించమని, పిలిచిన బిడ్డలకు ఆశీర్వాదం తీయన అయా పరిచయం చేసిన బిడ్డలను మీరు ఆశీర్వదించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మీ దగ్గరకు వచ్చాను. మీ శిరస్సు మీద దేవుడి ప్రవచనాలు రిలీజ్ అయ్యాయి. కొత్త రూపం, కొత్త అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కొత్త మహిమ చూడబోతున్నారు. మీ చేతులు ఇంకా ఆకాశం వైపు బాగా ప్రగతి. అభిషేకుడా, అందరి వైపు చూచువాడా, అందరి హృదయాలు ఎరిగిన దేవా, ఇప్పుడే ఠాకుమని ముట్టుమని చప్పట్లు గట్టిగా చప్పట్లు
హల్లెలూయా. బోలో కృష్ణ మహారాజుకి గట్టిగా చెప్పాలి. బోలో కృష్ణ